డివైన్ అండ్ లవ్లతో నిర్మించిన కర్ణ పిశాచి సినిమాను ఆదరించండి. నిర్మాత భరత్ కుమార్. డివైన్ అండ్ లవ్ సందేశాలతో తాము ఎస్బీకే డ్రీమ్ ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తున్న కర్ణ పిశాచి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని డైరెక్టర్ విజయ్ మల్లాది కోరారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం పెదవాల్తె రామలక్ష్మణ అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర పరిసరాల్లోని ప్రకృతి అందాల్లోనే పూర్తిగా నిర్మించామని, నటీనటులు నటనలో తమ ప్రతిభను బాగా చూపారన్నారు. దేవతలను నియమనిష్టలతో ఆరాధించిన వారికి అంతా మేలు జరుగుతుందని, అలా కాకుండా నియమనిష్టలు పాటించని వారికి దేవతలు సహకరించరనే ఇతివృత్తంతో ఈ సినిమా నిర్మించామన్నారు. ఈ సినిమాను భరత్ కుమార్ సిగిరెడ్డి నిర్మించగా హీరోగా భరత్, హీరోయిన్గా ప్రణవి, రమ్య నటించారన్నారు. ఈ సినిమాకి తరుణ్ రాణా ప్రతాప్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారన్నారు. ప్రతినాయకుడిగా నిఖిల్, ఎడిటర్గా పీకే నగేష్, భానుప్రకాష్ తదితరులు నటించారన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు విజయ్ మల్లాది అండి. ఈ కర్ణ పిశాచి ఫిల్మ్కి డైరెక్టర్ని. ఇది ఎస్బీకే డ్రీమ్ ఫిల్మ్ బ్యానర్లో భరత్ కుమార్ గారి నిర్మాణంలో ఈ కర్ణ పిశాచి అనే సినిమాని మేము చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్గా షూట్ అంతా కూడా ఈ ఉత్తరాంధ్రలోనే మొత్తం కంప్లీట్ చేసామండి. ఇట్ ఈజ్ ఏ డివైన్ అండ్ లవ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. కంప్లీట్గా థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ ఫిల్మ్ ఈ సినిమా కూడా టోటల్గా. సో ఇందులో మన ఉత్తరాంధ్ర కళాకారులందరినీ కూడా ప్రోత్సహించడం కోసం మా ప్రొడ్యూసర్ గారు, మేము అంతా కలిసి వాళ్ళందరినీ మంచి టీమ్గా ఏర్పరిచి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో ఎంతోమంది కళాకారులకి మంచి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా నాతో సహా భావిస్తున్నాను. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ కాబట్టి. సో ప్రోడక్ట్ అంతా కూడా చాలా ఫైన్గా చాలా బాగా వచ్చిందండి. టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక మంచి బ్యానర్లో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా రేపు డిసెంబర్ 27న గ్రాండ్గా 2 స్టేట్స్లో తెలంగాణ అండ్ ఆంధ్రాలో రిలీజ్ అవుతుందండి. అందుకు మా టీం తరఫున చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇందులో మెయిన్ లీడ్ రోల్ హీరోగా భరత్ గారు యాక్ట్ చేశారండి. ప్లస్ హీరోయిన్గా ప్రణవి టైటిల్ రోల్ కూడా తనే చేసింది. అండ్ రమ్య గారు కూడా, ఆవిడ కూడా హీరోయిన్గా చేశారండి. అలాగే ప్రతినాయకుడి పాత్రలో నిఖిల్ మంగళంపల్లి, ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు ఇందులో. తర్వాత కర్ణ పిశాచి కోర్ పాయింట్గా ఈశ్వరరావు గారు, ఇలా మన ఆర్కే నాయుడు గారు, ఇలా వైజాగ్ ఆర్టిస్ట్ అతను కూడా చాలా బాగా, అందరూ కొత్త వాళ్ళు అవినా చాలా బాగా చేశారండి పర్ఫార్మెన్స్ అది. నన్ను యాక్టర్గా ట్రీట్ చేస్తారో లేకపోతే ప్రొడ్యూసర్గా ట్రీట్ చేస్తారా అన్నది ఇప్పుడు యాక్చువల్గా డెసిషన్ పాయింట్ మీకే వదిలేస్తున్నాను. నేనైతే ఫస్ట్ స్టోరీ రాసుకుని ఎవరైనా మంచి డైరెక్టర్ దొరికితే ఇక్కడ షూట్ చేద్దాము వైజాగ్లోనే మొత్తం అని చూస్తున్నాను. ఆ టైంలో విజయ్ గారు మబాయ్ గారి ద్వారా పరిచయం. ఆయన కూడా ఈశ్వరరావు గారు కాంట్రాక్ట్ మేనేజర్, ఆయన నాకు ఇంట్రడ్యూస్ చేశారు విజయ్ మల్లాది గారిని. సో అలాగా కొలాబరేట్ అయ్యి స్టోరీ మొత్తం డెవలప్ చేసుకుని వైజాగ్ ఆర్టిస్ట్ అందరికీ మంచి ఆడిషన్స్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేసుకుని అప్పుడు అంతా అయిన తరుణంలో ఆయన సరే ఈ రోల్ మీరొచ్చు కదా, ఎందుకు మళ్ళా బయటికి అంటే అప్పుడు నాకు నేను స్పేస్ తీసుకొని నేను ప్రిపేర్ అయ్యి అప్పుడు మెయిన్ లీడ్ రోల్ని తీసుకుని చేయడం జరిగింది. సో బేసిక్గా స్టోరీ రాసుకున్నప్పుడు నాకు సంబంధించినంత వరకు స్టోరీ రాసినప్పుడు హీరో ఎవరు అంటే తనకి ఎప్పుడు డైరెక్షన్ అంటే ఎప్పుడు చెప్తా ఉండేవాడిని, నా స్టోరీ ప్రకారం విలనే హీరో ఇందులోని. సో నాకు మెయిన్ స్టోరీ పాయింట్ అంతా తన చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ రకంగా స్టోరీ గురించి చెప్పాలంటే అండ్ ప్రొడక్షన్ గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేయడం ఇది. నాకు ఈ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ విజయ్ గారు ప్రతి పాయింట్లోని ఇదిగో ఇలా చేస్తే మనకి కాస్ట్ ఇలా పడుతుంది, ఇలా చేస్తే ఇలా ఎక్కువ అవుతుంది అని ప్రతి దగ్గర అనాలిసిస్ కరెక్ట్గా చేసుకొని ఒక వేని క్రియేట్ చేసి మూవీకి
ఒక ప్రాపర్గా మొత్తం అంతా మనము స్క్రీన్ ప్లే అంతా చేసి తక్కువ షెడ్యూల్స్లో షూట్ కంప్లీట్ అయ్యేలాగా, తక్కువ టైంలో ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేలాగా ప్రతిదీ కరెక్ట్ పర్సన్స్ దగ్గరికి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తీసుకువెళ్ళి మూవీ కంప్లీట్ చేయడానికి చాలా మాకు హెల్ప్ చేశారు. సో కరెక్ట్గా చెప్పాలంటే డబ్బులు నేను పెట్టిన ప్రొడ్యూసర్ ఆయనే అనాలి, ప్రొడక్షన్ మేనేజర్ ఎవ్రీథింగ్ ఆయనే అనాలి. ఇంకా హీరో ఆస్పెక్ట్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ. సో నాకు కొంత స్పేస్ ఇచ్చారు, ఈ క్యారెక్టర్ మీరే చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో దానికి తగ్గ ప్రిపరేషన్ నేను అయ్యి ఆ రోల్ నేను చేయడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. మీరందరూ దాన్ని చూసి 27th మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణవి. కర్ణపిశాచి మూవీలో నేను ఒక టైటిల్ లీడ్ చేశాను అనమాట. అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన విజయ్ మల్లాది గారికి, భరత్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. అండ్ మా సినిమాటోగ్రాఫర్ సంతోష్ గారికి, వినీత్ గారు మమ్మల్ని చాలా బాగా, అంటే మేము ఏమాత్రమైన చిన్న కరెక్షన్స్ ఉన్నా చాలా బాగా చెప్పారు. అండ్ మా విలన్ గారు నిఖిల్ గారు, అండ్ హీరోయిన్ రమేశ్రీ గారు, అండ్ ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మంచి సపోర్ట్ ఇచ్చారు మా మూవీకి. అండ్ ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన మీడియా పార్ట్నర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా మూవీకి చాలా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మూవీ అంతా చాలా ఫ్రెండ్లీగా చేసామన్నమాట. అంటే పెద్ద బటన్ ఏం లేదు, ఏమాత్రం ఏమైనా తప్పున్నా విజయ్ సార్ అండ్ భరత్ సార్ చాలా సపోర్ట్ ఇచ్చి ఎంత పర్ఫెక్ట్గా చేయగలమో అంత పర్ఫెక్ట్గా చేయించుకున్నారు సార్, విజయ్ సార్. ఏమాత్రం భయపడకుండా చాలా కంఫర్టబుల్గా చేశాను ఈ మూవీ. అంటే ఇది ఇంత మంచి ఆపర్చునిటీ రావడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్ అండ్ భరత్ కుమార్ సార్. అనుకోవచ్చా? లేదు సార్, సినిమాలోనే అది పాయింట్. కర్ణపిశాచి అంటే చెవులు, కన్నాలంటే చెవులు, దేవుడు దానికి దీనికి ఏంటి? మన ఇండియన్ మైథాలజీ మనకి పాస్ట్ ప్రెసెంట్ వీటన్నిటిని ఈ కర్ణపిశాచి తెలియజేయండి. ఆవిడ మనకి చెప్తుంది బేస్డ్ ఆన్, అంటే ఎవరైతే కర్ణపిశాచిని ఉపాసన చేసుకుంటారో వాళ్ళకి ఆ దేవత ప్రత్యేకమైన దేవత చెప్పడం, కొన్ని నియమాలను చెప్పడం. ఆవిడ మనకు కొన్ని నియమాలు చెప్తుంది. ఆ నియమాలను ఎవరైతే పర్ఫెక్ట్గా పాటిస్తారో వాళ్ళకి ఆవిడ కర్ణదేవతగా ప్రసన్నం అవుతుంది. కర్ణదేవతగా ప్రసన్నం వాళ్ళ చేస్తున్నవి కూడా పర్ఫెక్ట్గా సమాధానం చెవిలో చెప్తుంది. ఎవరైతే ఆ నియమాల్ని అతిక్రమిస్తారో వాళ్ళకి ఆవిడ కర్ణపిశాచిగా తయారయ్యి వాళ్ళు అడగకుండానే అనేక రకాలుగా డిస్టర్బ్ చేయడం, రకరకాల సమాధానాలు చెప్పడం చేస్తున్నారు. సో ఇదే సినిమాలో దేవతని చూస్తారు, పిశాచిని చూస్తారు. అంటే అన్ని డిఫరెంట్ గా దానికి లవ్ సబ్జెక్ట్ ని యాడ్ చేసి చేయడం జరిగింది. అసలు సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తారు ఈ సినిమా నుంచి? అసలు అంటే మనం కాన్సెప్ట్ ఏంటి అసలు? అవునండి, దైవాన్ని మనం మంచిగా ఉపయోగించుకుంటే అది మంచిగా అవుతుంది, మనకు మంచి జరుగుతుంది. మనం చెడుగా ఉపయోగిస్తే దైవాన్ని మనకు చెడు జరుగుతుంది. ఇదే కాన్సెప్ట్ అండి. దానికి మేము లవ్ యాడ్ చేసాం, ప్రేమను యాడ్ చేసి ప్రేమపూర్వకంగా చెప్పాం. అంటే ఎలా దయ్యంతో లవ్ ఉండదండి. అంటే దయ్యం అంటే ఆవిడ దైవమే దయ్యంగా మారుతుంది. సో ఆవిడే మంచి చేసిన వాళ్ళు మంచి చేస్తుంది, చెడు చేసిన వాళ్ళు చెడు.